गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। శ్రీ సద్గురు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. ఆత్మీయులారా, మనం శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఉపన్యాసముల మాలిక చెన్నై నగరం 1937 తెలుగునందు అనువదించిన వారు శ్రీ వేలూరి రంగధామనాయుడు. యథాతథంగా వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. నేను ఊరు సంచరించవచ్చుట్లో ఒక్కొక్క కట్టడంలో నివసింపజేయుచున్నారు. ఊరి ఇండ్లలోనూ నివసించుటయు యుండును. కొన్ని స్థలములలో పొగ విశేషముగా నుండును. స్వామికి నైవేద్యం సమీపమందు పెట్టవలసి ఉండుటచే పూజ చేయునప్పుడు పొగ విశేషముగా ఉండును. దీని నుంచి తప్పించుకొనుటకు అనుభవములో ఒక మార్గమును కనిపెట్టి తిని, పొయ్యి ప్రక్కన పనుకొనిన ఎడల అచట పొగ ఉండదు. చోరులు విశేషముగా నుండి గ్రామమందు నివసించిన ఎడల మనకు చోర్ల భయం ఉండదు. ఏది ఉపద్రవమో దాని సమీపమునకు పోయిన ఎడల ఉపద్రవము ఉండదు. పట్టణము గొప్ప నరకవాసుని గ్రామములో నుండి వారు చెప్పుట కలదు. పట్టణమందు వేదము లేదు, స్నానము లేదు, ఆచారము లేదని అనెదరు. అయినను ఆస్తిక్యము చౌకయని చెప్పబడు పట్టణములో ప్రవేశించూచినెడల ఆస్తిక్యము చౌకగా ఉన్నది. గ్రామములోనే ప్రస్తుతము స్నాన సంధ్యావందనములు లేవు. ఉదయము 8 గంటలకు స్నానఘట్టముల్లో కూర్చుని పండ్లు తోమి ఎచ్చటను ఉమ్మివేయుచున్నారు. చీట్లాడుట బలమైపోయినది. పొగాకు ఉపయోగపరచని గ్రామము లేదు. వారికి కుటుంబ కార్యము లేదు, వైదికము లేదు. ఇచ్చట ఎల్లరికూ కార్యముండబట్టి సోమరితనము లేదు. పట్టణములలో బంధింపబడితిమైన తలంపుతో స్నానము సంధ్య చేయుటకు స్వల్పముగానైనా అధ్యయనము చేయుటకును అభిలాష కలదు. ఇచ్చట బాలురు ఆచార్యుల స్తోత్రములను చెప్పినది చక్కగా ఉండెను. పూర్వకాలమందు ఉదయం 5 గంటలకు లేచి చంద్రశేఖరాష్టకము, గోవిందాష్టకము మొదలైనవి పఠించుదురని విని ఉన్నాను. చంద్రశేఖరాష్టకము బాలురు చెప్పగా నేడే వింటిని. బాలురు ఆనందముగా చెప్పునట్లా మన ఆచార్యుల స్తోత్రములు రచించిన శృంగారము తెలియవచ్చెను. వేదాధ్యయనమును చక్కగా నుండెను. పట్టణమందు వీటినెల్లను ప్రత్యక్షముగా చూచిన తదుపరి సంతోషముగా ఉన్నది. రేపో మాపో బస్సు అనుచు బస్సులు పరుగెత్తుచుండు తరుణమున ఇట్లుంటున్న సంతోషము. ఈ దేవాలయం చెన్నపట్టణమందలి పగడపు వర్తకుల వీధిలోని శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం. ధర్మకర్త అయిన శెట్టిగారు మిక్కిలి వృద్ధులు, పూర్ణ భక్తి గలవారు. నా వద్ద అనేకులు తమ యొక్క కుటుంబ కొరతలను చెప్పుకుందురు. వారు ఎట్లా చేయలేదు. శివరాత్రి ఉత్సవమునకు సహాయము చేయమని మీకెల్లరికూ చెప్పమనియే వేడుకునేది. ఇట్టివారి వలనే ఆస్తిక్యం ఇంకనూ జీవించి ఉన్నది. వారి వలనే ధర్మము ఇంకనూ నడిపింపబడుచున్నది. ఇట్టివారు ఇద్దరు గాని ఒకరు గాని ఉండినచో ధర్మము అర్థప్రాణముతోనైనను వృద్ధి అయిపోవును. ఈ జ్ఞానాంబికా దేవాలయం నిర్ధన దేవాలయము. బీద స్థితిగల స్థలముననే కార్యములు చక్కగా నడుచుచున్నవి ఎంటకు ఈ దేవాలయం ఒక ఉదాహరణము. తంజావూరు జిల్లా జలమయమైనది.
కాలువల వెంబడి వచ్చు జలమును పొలములకు పారుదులుగా చేయుటకు కాలితో జలము అడ్డగించినచో చాలును. సేలం మొదలగు జిల్లాలలో జలము చూచుట దుర్లభం. ఏతము వేసి పారుదల చేయవలెను. అటువంటి శ్రమలేని తంజావూరు జిల్లాలో ముఖ్యముగా పన్నులేని సర్వసామాన్య గ్రామముల్లో సోమరితనం ప్రబలి దారిద్ర్యముగా పాదుకొని పోయెను. సెట్టినాడులో ఊరనీయన తటాకమునకు పేరు. మెట్లు కట్టియుందురు, చుట్టూనో దీపములు పెట్టియుందురు. అయితే తటాకములో నీరుండదు. మార్వాడీల దేశముకు మార్వాడులో ఉన్న జలము లేదు. ఈ రెండు నాడులలో ఐశ్వర్యం యథేచ్ఛగా ఉన్నది. నాడులు సారమంతవి అయినవి కానందుననే సముద్రయానము చేసి ద్రవ్యము సేకరించమని అటుల ఆ దేశపు ప్రజలు ప్రయాసగలవారుగా ఉండుటే దానికి కారణము. జలమయము భూసారము దేశములలో ఐశ్వర్యము శూన్యము. అటులనే శిష్టాచారము చౌకగా ఉండి ఉన్న గ్రామములో ఇప్పుడేమీ లేదు. ఆస్తిక పట్టణమందు కర్మానుష్ఠానం కలదు. అయితే ఇది చాలదు. ఈ పెద్ద పట్టణములో కొందరు అధ్యయనం చేయుట చాలదు. పట్టణమందెల్లడలను చేయునట్లు చేయవలెను. ధర్మకర్త శెట్టిగా మంచివారని తోచుచున్నది. వారికి తోడ్పడి దేవాలయ కార్యము చక్కగా నెరవేరినట్లు చేయవలెను. ఎల్లలను అధ్యయనము చేయవలెను. ఆచార్యుల స్తోత్రములు పఠించవలెను. దేవాలయం చక్కగా నడుచున్నట్లు చేయవలెను. అందరూ క్షేమముగా ఉండవలెను.